జనగాం జిల్లాలోని మోడల్ మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో ఆర్భాటంగా ప్రారంభించిన మార్కెట్పై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సగం పనులు పూర్తయిన మార్కెట్ సాయంత్రం వేళ అటుగా మహిళలు వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం త్వరగా పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి కాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా జల్దీ చర్య తీసుకొని చేస్తుంది అనుకుంటే చేయక అట్నే పెండింగ్ ఉంటుంది. ఇందులో ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళము భయభ్రాంతులకు గురవుతున్నాం. ఎందుకంటే ఇళ్ళకే వచ్చి సిగరెట్లు, పిల్లలు ఛాయ్ అన్నట్టు మొత్తం మత్తు పదార్థం తీసుకొని తాగుతుండ్రు. అంతం అన్యాకాంతలకు గురవుతుంది. ఇక్కడ మళ్ళీ కూడా ఏంటంటే కుక్కలన్నీ మెట్టబెట్టి మేము ఇక్కడ నైట్ అయిందంటే నడవాలంటే ఇబ్బంది అవుతుంది, కడవడానికి సులువవుతున్నాయి. కుక్కలన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం అన్యాకాంతకు గురి చేసింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసినందుకు ఈ ప్రభుత్వం పట్టించుకొని దీన్ని మంచిగా చేస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. నేను 2 మాటలు సుతా ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్కు నేను